హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. 12 దినములు ఉపవాస ప్రార్థనలో దేవుడు నడిపించి తిరిగి మనల్ని 13వ దినంలోకి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12 రోజులు దేవుడు ఒకే అంశం గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరము 40 దినాల ఉపవాస ప్రార్థనలో మనకి దేవుడిచ్చినటువంటి అంశం ఏంటి? నేను నిన్ను ఆశతో చూస్తున్నాను, ఆశ తీరా నిన్ను చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంశంతోనే 12 దినాలు మనల్ని నడిపించినటువంటి దేవుడు ఈ రోజు కూడా ఇదే అంశం గురించి మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటున్నానంటే చూడండి, దేవుడు మనల్ని ఆశ తీరా చూడాలి అని అనుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను నన్ను ఆశ తీరా చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఆశతో నిన్ను చూడాలనుకుంటున్నాడు? నా ప్రశ్న. హల్లెలూయా. దేవుడు ఆశతో ఎందుకు మనల్ని చూడాలనుకుంటున్నాడు? మనలో ఏముంది? ఆమేన్. మనలో ఏముంది? దేవునికి విరోధమైనటువంటి బ్రతుకు, విరోధంగా బ్రతుకున్నటువంటి బ్రతుకు, దేవునికి విరోధం, అవిధేయత చూపిస్తున్నటువంటి బ్రతుకు, నీ మాటల వల్ల, నీ చూపుల వల్ల, మన క్రియల వల్ల దేవుని దూషిస్తున్నాం, దేవుని నిందిస్తూ ఉన్నాం, దేవుని బాధ పెడుతూ ఉన్నాం. అయినా కూడా ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నిన్ను చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంతగా దేవుని హింసించినప్పటికీ కూడా, తన హృదయాన్ని నువ్వు బాధపరుస్తున్నప్పటికీ కూడా, దేవుని హృదయాన్ని నువ్వు బాధ పెడుతున్నప్పటికీ కూడా, గాయపరుస్తున్నప్పటికీ కూడా, అతనికి ద్రోహం చేస్తున్నప్పటికీ కూడా ఆయన అనుకుంటున్నాడు నిన్ను ఆశతో చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వెంత గాయపరిచినా కూడా ఆయన మాత్రం నిన్ను ఆశతోనే చూస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు. చాలా మందిలో తన పిల్లలు చేసేటటువంటి పాపం వల్ల కానీ, తన పిల్లలు చేసేటటువంటి అవిధేయత క్రియల వల్ల కానీ, తమ పిల్లలు తమకు అగౌరవంగా చేసే క్రియల వల్ల కానీ, తమ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వీడు నా కడుపులో చెడు పుట్టినాడు రా అని అనుకుంటుంటారు. హల్లెలూయా. కొంతమంది అయితే చాలా సార్లు మనం చూస్తుంటాము, ఈ యొక్క ప్రేమ వివాహాల వల్ల, తన పిల్లలు చేస్తున్నటువంటి అవిధేయత వల్ల, వాళ్ళు చేసినటువంటి చెడు కార్యాల వల్ల తల్లిదండ్రులు తల దించుకునేటటువంటి సమయంలో ఆ పిల్లలతో వాళ్ళు అంటారు, ఈమె నా కడుపున పుట్టలేదు, ఈమె చనిపోయింది అనుకుంటాను, ఇతను చనిపోయినాడు అనుకుంటాను, ఇతనితో నేను మాట్లాడలేను. హల్లెలూయా అనేటటువంటి సందర్భాలు మనము అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. తన తల్లిదండ్రులే మనల్ని పట్టించుకోలేక, తమ పుట్టించినటువంటి తల్లిదండ్రులే మనల్ని అసహించుకున్నటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను సృష్టించాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను పుట్టినప్పటి నుండి ఇంతవరకు నిన్ను నడిపించాడు. నువ్వు చేస్తున్న ప్రతి అవిధేయతను దేవుడు భరిస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి కార్యము, దేవునికి విరోధంగా చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు భరిస్తూ వచ్చాడు, దేవుడు సహిస్తూ వచ్చాడు. అయినప్పటికీ దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే మనల్ని చూడడానికి ఇష్టపడలేదు కానీ, అయితే దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆయన కంటికి రెప్పలాగా ఆయన కాచుతున్నాడు. కారణమేంటో తెలుసా? ఎందుకు నేను చూడాలనుకుంటున్నా అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమతో, త్యాగపూరితమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు. హల్లెలూయా. కీర్తన 121వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడడంలో, దేవుడు నిన్ను చూడడంలో ఒక సెకండ్ కూడా అతని కంటి చూపుని పక్కకు తిప్పడం లేదు. ఎందుకంటే ఎక్కడ ఆయన కంటి చూపు, కన్ను రెప్ప వేస్తే నువ్వు ఎక్కడ మిస్ అయిపోతావో అనేటటువంటి ప్రేమ, అంత ప్రేమ ఆయనకుంది కాబట్టి నిన్ను ఈరోజు ఆశ తీర నిన్ను చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆశ తీర నిన్ను చూడాలని అనుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను పోషించే దేవుడు,
ఈ లోకమంతా నిన్ను వదిలిపెట్టిన, ఈ లోకంలో ఎవరు నిన్ను చూడుకున్నా, నీ బంధువులు నిన్ను చూడుకున్నా, నీ తోబుట్టులు నిన్ను చూడుకున్నా, నీ తల్లి తండ్రి పుట్టించినటువంటి తల్లి తండ్రి నీకు విరోధంగా ఉండి నిన్ను చూడకపోయినప్పటికీ కూడా ఆయన పోషించినటువంటి దేవుడు, తన స్వహస్తాలతో నిన్ను సృష్టించినటువంటి దేవుడు నిన్ను ఆశ తీర చూడాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక కుటుంబం గురించి మనం చూసుకున్నాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం అందరూ చదువుదాం. హల్లెలూయా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమునకు కాపురం ఉండటకు వెళ్ళెను. హల్లెలూయా. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్లోను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. చక్కని కుటుంబము, మంచిగా మనోహరమైనటువంటి ఈ కుటుంబము ఎప్పుడైతే చూడండి, దేవుడు మనల్ని చూడాలని ఆశపడుతున్నాడు. కానీ మన హృదయాలు దేవునికి విరోధంగా ఉన్నప్పటికీను, మన హృదయాలు దేవునికి దూరమైనప్పటికీ కూడాను ఆయన అంటున్నాడు, తిరిగి రా, నేను నిన్ను ఆశతో చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఆశతో చూడాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. చూడండి, ఇక్కడ ఈ ఎలీమెలెకు, ఈ నయోమి అనేటువంటి ఒక ఫ్యామిలీ ఎక్కడుండి, యూదయ బెత్లెహేము నుండి కరువు రావడం వల్ల, యూదా బెత్లెహేంలో కరువు వచ్చింది. కరువు రావడం వల్ల వారు ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కరువు వచ్చింది, కరువు ఏర్పడింది. ఆ కుటుంబానికి మాత్రమే కాదు, యూదా బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు రావడం వల్ల వారు మోయాబు దేశానికి వెళ్ళారు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అనేక మంది జీవితాల్లో కొంచెం కష్టం రాగానే, కొంచెం సమస్యలు రాగానే చూడండి, యూదా బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, ఆహారం సమృద్ధిగా దొరికేటటువంటి ప్రదేశము. యూదా అంటే స్తుతి, ఎప్పుడు స్తుతులకు ఆసీనుడైనటువంటి వాడు అక్కడ చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. అతని దేవుని యొక్క కళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రదేశంలో ఉంటాయి, ఆ స్థలంలో ఉంటాయి. అలాంటి దేశాన్ని వదిలిపెట్టి, సమృద్ధిగా ఆహారం దొరికేటటువంటి ఆ దేశాన్ని వదిలిపెట్టి, సంబంధికులను వదిలిపెట్టి, సమీప బంధువులను వదిలిపెట్టి, ఆదరించే వారిని వదిలిపెట్టి, ఆత్మీయులను వదిలిపెట్టి, కొంచెం కష్టం రాగానే, కొంచెము వాళ్ళకు సమస్యలు రాగానే, కొంచెం కరువు రాగానే ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. హల్లెలూయా. మోయాబు దేశానికి వెళ్ళారు. ఈ రోజు ఈ ఎండ్ టైమ్ లో అనేక మంది పరిస్థితి ఎలా ఉందంటే, వారు ఎవరు? దేవుడు ఎంచుకున్నటువంటి ప్రజలు, దేవుడు ఎంచుకున్నటువంటి ఫ్యామిలీ. వాళ్ళకు ప్రార్థన తెలుసు, వాళ్ళకు స్తుతించడం తెలుసు, ప్రార్థించడం తెలుసు, దేవుడు తెలుసు, దేవునితో సహవాసం కలిగినటువంటి ఫ్యామిలీ. హల్లెలూయా. అర్థమవుతాను నేను చెప్తానేది. దేవునితోటి సహవాసం కలిగినటువంటి ఫ్యామిలీ, ఎప్పుడూ కూడా దినమంతా ప్రార్థించేటటువంటి కుటుంబం, దేవుని వాక్యాన్ని ధ్యానించేటటువంటి కుటుంబం. అలాంటి కుటుంబము కొంచెం సమస్య రాగానే, కొంచెం కష్టం రాగానే దేవుడు ఉన్నటువంటి స్థలాన్ని వదిలిపెట్టి, ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టి, వాక్య జీవితాన్ని వదిలిపెట్టి, దేవునితోటి సహవాసాన్ని వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఈరోజు అనేకుల పరిస్థితి దేవుని పిల్లల జీవితంలోనే, దేవుని తెలిసినటువంటి జీవితంలోనే, ప్రార్థన తెలిసినటువంటి జీవితంలోనే, దేవునితోటి సంబంధం ఉన్నటువంటి జీవితాలే, దేవునితోటి నడుస్తున్నటువంటి జీవితాలే, కొంచెం సమస్య రాగానే ప్రార్థన వదిలిపెట్టేస్తున్నారు, సంఘాన్ని వదిలిపెట్టేస్తున్నారు, కుటుంబాన్ని వదిలిపెట్టేస్తున్నారు, దేవునితోటి సహవాసాన్ని వదిలిపెట్టేస్తున్నారు. ఎక్కడో దేవుడు తెలియని దేశానికి, దేవుడు తెలియని ప్రదేశానికి వెళ్ళిపోయి ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి వారి కోసం దేవుడు అంటున్నాడు, తిరిగి రా, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. దేవుడు చూస్తున్నాడు, తిరిగి రమ్మని పిలుస్తున్నాడు, ఆశతో చూస్తున్నాడు. ఈ కుటుంబానికి దేవునితోటి అనేక సంవత్సరాలు సంబంధం ఏర్పడినటువంటి ఈ కుటుంబమే యూదయ బెత్లెహేము, సమృద్ధిగా ఆహారం దొరికేటటువంటి దేశము.
స్తుతించే దేశము. అలాంటి దేశాన్ని వదిలిపెట్టి అసలు దేవుడే తెలియనటువంటి దేశానికి. చూడండి, ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ కుటుంబానికి ఒకదానికే వచ్చిందా సమస్య, కరువు? లేదు. బెత్లెహేంలో ఉన్నటువంటి వేలాది కుటుంబాలకి సమస్య వచ్చింది. కానీ వేలాది కుటుంబాలు బాగానే ఉన్నాయి, కానీ ఈ కుటుంబం మాత్రమే మోయాబు దేశానికి వెళ్ళింది. ఈరోజు అనేకులకు సమస్యలు, కష్టాలు, సమస్యలు ప్రతి కుటుంబానికి వస్తుంటాయి, ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. అలా ఆ ప్రతి కుటుంబానికి వస్తుంటాయి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. హల్లెలూయా. 10:13. ಮನುಷ್ಯರು ಸಹಿಸಬಹುದಾದ ಶೋಧನೆ ಹೊರತು ಬೇರೆ ಯಾವುದೂ ನಿಮಗೆ ಸಂಭವಿಸುವುದಿಲ್ಲ. ದೇವರು ನಂಬಿಗಸ್ತನು. ನಿಮ್ಮ ಶಕ್ತಿಯನ್ನು ಮೀರುವ ಶೋಧನೆಯನ್ನು ನಿಮಗೆ ಬರಗೊಡಿಸದೆ ನೀವು ಅದನ್ನು ಸಹಿಸುವುದಕ್ಕೆ ಶಕ್ತರಾಗುವಂತೆ శోధనయాగుతలే తప్పిసికొళ్ళువ మార్గವನ್ನು సిద్ధ ಮಾಡುವನು. ఆమేన్. హల్లెలూయా. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింప లేదు. హల్లెలూయా. ఈ కుటుంబానికి బెత్లెహేములో ఉన్న వేలాది కుటుంబాలకు సంభవించినటువంటి సాధారణమైన కష్టమే వచ్చింది. సాధారణమైన కష్టమే వచ్చింది. ఇంకా ఈ కుటుంబం మునిగిపోయేంత కష్టమేం కాదు. హల్లెలూయా. సాధారణమైనటువంటి కష్టమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. హల్లెలూయా. నువ్వు భరించగలిగినంత కష్టం మాత్రమే నీకు ఇచ్చేది. నువ్వు భరించలేనంత కష్టం ఆయన మనకు దయచేయడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక దేశమంతా కరువు వచ్చింది. ఆ దేశమంతా కరువు వచ్చినా కూడా ఈ కుటుంబం ఏం ఫీల్ అయిందంటే, నాకే ఈ కరువు వచ్చింది, నాకే ఈ సమస్య వచ్చింది, నాకే ఈ ప్రాబ్లం వచ్చింది, నాకే ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నాకే ఏర్పడింది. సమస్యను చూసి, సాధారణమైనటువంటి ఒక కష్టాన్ని చూసి, సాధారణమైనటువంటి ఒక సమస్యను చూసి, ఒక శోధన చూసి, ఒక కన్నీటిని చూసి, ఒక దుఃఖాన్ని చూసి, దేవుని స్థలాన్ని వదిలిపెట్టి, దేవుడు నివాసం చేస్తున్నటువంటి స్థలాన్ని వదిలిపెట్టి, దేవునితోటి సహవాసాన్ని వదిలిపెట్టి, ప్రార్థించే జీవితాన్ని వదిలిపెట్టి ఎక్కడో దేవుడు తెలియనటువంటి దేశానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే దేవుని తెలిసినటువంటి మనమే, దేవుని ఎరిగినటువంటి మనమే, దేవునితోటి ఎప్పుడూ దేవుని సంఘంలో ఉన్నటువంటి మనమే, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మన జీవితాలే కొంచెం కష్టం రాగానే లోకంతో స్నేహం చేస్తున్నాం, లోకస్తులతో స్నేహం చేస్తున్నాం. ఎక్కడో మోయాబు దేశంలో అక్కడ సమృద్ధిగా దొరుకుతుందని, అక్కడ వ్యాపారానికి కేంద్రంగా అది ఉంది అని చెప్పి, అక్కడ సమృద్ధిగా ఆహారం ఉంది అని చెప్పి అన్యుల మధ్య నివసించడానికి ఇష్టపడ్డారు. ఎన్నో సంవత్సరాలు దేవునితోటి నడిచినటువంటి వారు ప్రార్థన వదిలివేసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం కొంచెం కష్టం రాగానే లోకస్తులతో స్నేహం చేసి లోక రీతి అయినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. దేవుని సంఘానికి వస్తున్నాం, దేవుని సంఘంలో ఉంటున్నాం, దేవుని సంఘంలోనే నివాసం చేస్తున్నాం, దేవునితోనే సహవాసం చేస్తుంటాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చదువుతాం, ప్రార్థన చేస్తుంటాం. అయినప్పటికీ కూడా మన జీవితంలో కొంచెం కష్టం రాగానే మనము దేవుణ్ణి వదిలేసేటటువంటి పరిస్థితులు కూడా మనలో ఉన్నావేమో. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. ఈ కుటుంబం ఎంతో చక్కని కుటుంబం, దేవునితోటి ఎన్నో సంవత్సరాలు సంబంధం ఏర్పడినటువంటి కుటుంబమే. దేవుని మర్చిపోయి, హల్లెలూయా, దేవుని విడిచిపెట్టి మోయాబు దేశం అంటే మోయాబు దేశంలో ప్రార్థన లేదు, మోయాబు దేశంలో దేవుడు చూడడు, మోయాబు దేశం దేవునికి అసహ్యమైనటువంటి మోయాబీయులు, హల్లెలూయా, అసహ్యమైనటువంటి జనాంగాల మధ్య, అన్యుల మధ్య నివసించడానికి ఇష్టపడ్డారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నెక్స్ట్ చూద్దాం అదే వాక్యము. యోబు 1. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూడండి, 3వ వచనం. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. హల్లెలూయా. ఇక్కడ ఏమైంది? మోయాబు దేశానికి నయోమి ఆమె యొక్క భర్త వాళ్ళ పిల్లలతో కలిసి మోయాబు దేశానికి వచ్చారు.
మోయాబు దేశానికి వచ్చారు, దేవుని వదిలిపెట్టారు, ప్రార్థన వదిలిపెట్టారు, దేవుని విడిచిపెట్టారు, సమృద్ధిగా ఆహారం దొరికేటటువంటి ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఏదో దొరుకుతుందని, ఈ లోకంలో ఏదో దొరుకుతుందని, ఈ మోయాబు దేశంలో ఏదో దొరుకుతుందని, ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తుందని ఆ దేశానికి వచ్చారు. కొన్ని రోజులు ఉన్నారు, కొన్ని రోజులు వాళ్ళకి మంచిగానే దొరికింది, మంచిగానే ఆహారం దొరికింది, బాగానే ఉన్నారు. అయితే ఎలీమెలెకు ఆమె భర్త చనిపోయాడు. హల్లెలూయా. ఆమె భర్త చనిపోయాడు. చూడండి, ఒక స్త్రీకి భర్త శిరస్సు వెళ్ళిపోయింది, శిరస్సు ఆధారము వెళ్ళిపోయింది, నష్టం జరిగింది. చూడండి, నష్టం జరిగినా కూడా ఆమెకు గ్రహింపు లేదు. అప్పటికే ఎన్నో సంవత్సరాలు మోయాబు దేశంలో ఉన్నారు, ప్రార్థన లేక ఉన్నారు, ప్రార్థన మర్చిపోయారు, దేవునితోటి సహవాసాన్ని మర్చిపోయారు, దేవుని విడిచిపెట్టేశాడు. తమ భర్త చనిపోయినాడు. తమ భర్త చనిపోయినా కూడా గ్రహింపు లేనటువంటి జీవితాన్ని జీవిస్తుంది. హల్లెలూయా. గ్రహింపు లేనటువంటి జీవితాన్ని జీవిస్తుంది. తమకు ఆధారమైనటువంటి భర్త, శిరస్సు అయినటువంటి భర్త అతనే చనిపోయాడు. అతను చనిపోయినప్పటికీ కూడా ఆమెకు గ్రహింపు లేదు, తిరిగి వెళ్ళాలనే ఆశ లేదు. తిరిగి వెళ్ళాలనే వాళ్ళ హృదయం ఎలాగైపోయిందంటే దేవునికి దూరం అయిపోయింది, దేవునికి బహు దూరం అయిపోయింది. అందుకే యెర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తుంది, హృదయం అంటే బహు మోసకరమైంది. చూడండి, దాని కింద వచనం చూస్తే, తన 2 కుమారులకి మోయాబు స్త్రీలతో పెళ్లి చేసింది. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఆమె భర్త చనిపోయాడు, నష్టం జరిగింది, ఆమె కుంగిపోయింది, ఆమెకు కన్నీరు ఏర్పడింది, ఆమెకు దుఃఖం ఏర్పడింది, హృదయంలో వేదన ఏర్పడింది. అయినప్పటికీ కూడా అంత వేదనలో కూడా ఆమె సంతోషించాలని మోయాబు స్త్రీలతో వివాహం చేసింది కుమారులకి. హల్లెలూయా. ఈరోజు అనేకులు ఎలా ఉన్నారంటే, ఎప్పుడైతే హృదయంలో బాధ, కష్టము, కన్నీరు ఏర్పడినప్పుడు లోకస్తులుగా ఏం చేస్తారంటే, బయటికి వెళ్ళి దేనితో ఒకదానితో తమ ఆనందాన్ని తీర్చుకుంటా అంటారు. దుఃఖం ఏర్పడినప్పుడు కొంతమంది బార్కి వెళ్తారు, కొంతమంది స్మోకింగ్ చేస్తారు. ఎందుకంటే ఆ బార్కి వెళ్ళి దాన్ని తాగడం వల్ల వాళ్ళకి ఏదో ఒక ఆనందం, ఆ బాధని మర్చిపోతారేమో. హల్లెలూయా. స్మోకింగ్ చేసే వాళ్ళు ఆ దుఃఖాన్ని మర్చిపోతారేమో. ఇంకా కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు, ఇంకా కొంతమంది వ్యభిచారం చేస్తారు, ఇంకా కొంతమంది వీళ్ళని చూస్తారు, మూవీ చూస్తారు, ఫిలం చూస్తూ ఉంటారు, సీరియల్ చూస్తూ ఉంటారు. ఏమంటే వాళ్ళలో ఉన్నటువంటి దుఃఖము మర్చిపోవడానికి. హల్లెలూయా. ఈమె కూడా ఆమెకున్నటువంటి దుఃఖం మర్చిపోవడానికి తన పిల్లలకి పెళ్లి చేసింది, మోయాబు స్త్రీలతో పెళ్లి చేసింది. మోయాబు స్త్రీలు ఎవరు? పాపిష్టి వారు. మోయాబు స్త్రీలు ఎవరు? దేవునికి ఇష్టం లేనటువంటి వారిని పెళ్లి చేయడం వల్ల అది ఒక పాపం. హల్లెలూయా. ఈ లోకస్తులు కూడా ఎలాగుంటామంటే, మనలో దుఃఖం ఏర్పడినప్పుడు మనము ఒక వ్యసనంతో స్నేహం చేస్తున్నప్పుడు, ఒక పాపంతో స్నేహం చేస్తున్నప్పుడు, పాపంలో మనం సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. హల్లెలూయా. అనేకులు పాపంలో సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. దుఃఖం కలిగింది, కన్నీరు, దుఃఖము, వేదన. ఆ వేదనలో కొంతమంది బార్సాప్కి వెళ్ళి అక్కడ తన ఆనందాన్ని చూసుకుంటూ ఉంటారు, కొంతమంది స్మోకింగ్ చేసి అక్కడ తన ఆనందాన్ని చూసుకుంటూ ఉంటారు. అంటే హృదయము బహు మోసకరమైంది. హృదయం ఏం చేస్తుంది తెలుసా? దుఃఖంలో ఉన్నప్పుడు ఈ పాపం వైపు తమ హృదయాన్ని తిప్పేస్తుంది, పాపం వైపు ప్రేరేపణ చేపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి హృదయము బహు మోసకరమైనది. హల్లెలూయా. ఈమె కూడా తన పిల్లలకి మోయాబు స్త్రీలతో వివాహం చేసింది. పాపం అది. ఎందుకంటే దేవుని పిల్లలు, ఆమెకు గ్రహింపు ఉంది, ఆమెకు తెలుసు దేవుని పిల్లలు మోయాబు స్త్రీలతో వివాహం చేసుకోకూడదని, అన్యులతో వివాహం చేసుకోకూడదని తెలిసి కూడా ఆమె పాపం చేసింది. హల్లెలూయా. తన పిల్లలకి వివాహం చేసి మోయాబు స్త్రీలతో వివాహం చేసి పాపం చేసింది. దాని యొక్క ఫలితం ఏమైంది తెలుసా? 2 కుమారులు చనిపోయారు. తన భర్త చనిపోయారు. మోయాబు స్త్రీలతో పాపం చేసింది. మోయాబు స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల తనకున్నటువంటి 2 కుమారులు చనిపోయారు. తనకున్నదంటూ మొత్తం అంతా వెళ్ళిపోయి ఇప్పుడు సింగిల్ గా ఒంటరిగా మిగిలిపోయింది. హల్లెలూయా. ఒంటరిగా మిగిలిపోయినా కూడా ఆమెకు గ్రహింపు లేదు.
పాపం చేస్తున్నప్పటికీ కూడా అయ్యో నేను దేవుని విడిచిపెట్టి వచ్చాను కదా, అయ్యో నేను వాక్యాన్ని మర్చిపోయాను, అయ్యో నేను ప్రార్థన మర్చిపోయాను, నా దేవుడు నా దేశంలో సమృద్ధిగా నన్ను పోషించినటువంటి దేవుడు ఏదో కొంచెం కష్టం ఏర్పడింది, ఏదో కొంచెం నష్టం జరిగింది, అంత మాత్రం నేను ఇక్కడికి వచ్చేసాననే గ్రహింపు ఆమెకు లేకుండా పాపం చేసింది. ఆ గ్రహింపు లేకుండా తన ఇద్దరు కుమారులు చనిపోయినప్పటికీ కూడా ఆమె తిరిగి వెళ్ళాలనే గ్రహింపు లేదు, దేవుని చూడాలనే గ్రహింపు లేదు, దేవుని దగ్గరికి వెళ్ళాలనే గ్రహింపు లేదు, తిరిగి స్వదేశానికి వెళ్ళాలనే గ్రహింపు ఆమెకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 7వ వచనం చదువుతాము. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను. హల్లెలూయా. మోయాబు దేశంలో నయోమి ఉన్నప్పుడు యెహోవా యూదయ బెత్లెహేము దేశాన్ని దర్శించి అక్కడ మెండుగా వర్షాలు కురిపించి అక్కడ పంటలు బాగా పండిస్తున్నాడు అన్న విషయాన్ని ఆమె వినింది. ఒక వ్యక్తి ద్వారా వినింది. ఒక వ్యక్తి వచ్చి చెప్పేంత వరకు కూడా ఆమెలో గ్రహింపు లేదు. అంత దూరం వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టి అంత దూరం వెళ్ళిపోయింది. దేవునితోటి సహవాసం లేకుండా అంత దూరం వెళ్ళిపోయింది. అనేకులు మన జీవితాల్లో కూడా దేవుని విడిచిపెట్టి ప్రార్థన మర్చి లోకస్తులతో స్నేహం చేసి అనేకమైన మన హృదయము చాలా దూరం వెళ్ళిపోయింది. హల్లెలూయా. చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. తిరిగి రావడానికి మనసు ఒప్పుకోలేనంతగా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె హృదయం కూడా అలాగే అయింది. ఈమె జీవితాలు కూడా అలాగే ఉంది. దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి చెప్తే గాని గ్రహింపు కలగలేదు. తిరిగి వెళ్ళాలనే ఆశ ఆమెకు కలగలేదు. హల్లెలూయా. ఆ వ్యక్తి చెప్పడం వల్ల ఆమెకేమనిపడింది, తిరిగి స్వదేశానికి వెళ్ళాలి, తిరిగి నా దేవుని నేను చూడాలి, తిరిగి నా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి తిరిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తన స్వదేశానికి వెళ్ళడానికి తీర్మానించుకోండి. ప్రియ దేవుని సంగమా, నేను ఏం చెప్తున్నానంటే ఆమె తిరిగి వెళ్ళే గ్రహింపు కలిగే సమయానికి 10 సంవత్సరాలు దాటిపోయింది. సమయము వ్యర్థం. 10 సంవత్సరాలు తనకున్నదంతా పోగొట్టుకుంది. ఒంటరైపోయింది. హల్లెలూయా. ఈ రోజు మనం అనేక సార్లు మనం కూడా చూస్తాం, లోకంలో మనకు వచ్చినటువంటి కొంచెం బాధ కావచ్చు, కొంచెం కష్టం కావచ్చు, ఈ కష్టమే మనల్ని దేవునికి దూరం చేసేంత దీనిగా మనం ఆలోచించేస్తున్నాం. హల్లెలూయా. యూదయ బెత్లెహేంలో అనేక మందికి వచ్చింది కరువు, అనేక కుటుంబాలకు వచ్చాయి. అయితే ఈమె తన స్వబుద్ధి వల్ల, తన సొంత ఆలోచన వల్ల ఈ కుటుంబం ఏం చేసింది, యూదయ బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. అనేకసారి మనం కూడా అంతే, మన సొంత ఆలోచన వల్ల కానీ, మన స్వబుద్ధి వల్ల కానీ దేవుని విడిచిపెట్టి ఏదో మనం చేస్తున్నాం, ఏదో మనకి ఎక్కడో అక్కడ దొరుకుతుంది, అక్కడ సమృద్ధిగా ఉంది, అక్కడ మనకు లాభం ఉంది, అక్కడ మనకు సంతోషం దొరుకుతుంది, ఇక్కడ నష్టమే, ఇక్కడ బాధే, ఇక్కడ కన్నీరే, ఇక్కడ దుఃఖమే. కొన్ని రోజులు ఏమో ఈమె వచ్చేసిన తర్వాత వెంటనే ఒక 6 నెలలకో సంవత్సరంకో అక్కడ కరువు పోయిందేమో. ఈమెకు గ్రహింపు లేదు, తెలుసుకోవాలన్న ఆశ లేదు, దేవుని చూడాలన్న కోరిక లేదు. ఈమె తిరిగి గ్రహించేటప్పటికి 10 సంవత్సరాలు అయింది. ప్రియ దేవుని సంగమా, నేనేం చెప్తున్నానంటే ఆమె 10 సంవత్సరాలకైనా గ్రహించిందేమో. మనము దేవుని విడిచి దూరంగా వెళ్ళామంటే 10 సంవత్సరాలు కదా, మనం గ్రహించేటప్పటికి మనకంత తెల్లంటికి వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంత దూరము వెళ్ళి ఈ ఎండ్ టైంలో సైతానుడు మన పైన అలాంటి తంత్రాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం గ్రహించాలి. ఆమె గ్రహించింది, దేవుని వైపు తిరిగింది. దేవుని వైపు ఎప్పుడైతే తిరిగిందో దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి హృదయాలను, దేవునికి దూరంగా అయిపోయినటువంటి హృదయాల కోసము ఆయన అంటున్నాడు, తిరిగి రా, నేను ఆశ తీరా నేను చూడాలనుకుంటున్నాను. ఆయన ఎలా చూస్తున్నాడంటే ఎప్పుడైతే వస్తాడో, ఎప్పుడైతే తిరగాలనే ఆలోచన కలిగితే చాలు, దేవుని వైపు నేను తిరగాలి, దేవుని చూడాలనే ఆలోచన కలిగితే చాలు, ఆయన అమాంతంగా వచ్చి నిన్ను కమ్ముకుని వేస్తాడు. హల్లెలూయా. వేరే ఆలోచన లేదు ఆయనకి, వేరే ఆలోచన లేదు. ఎందుకంటే నీ ఒక్కడే ఆయనకి ప్రాముఖ్యం. నువ్వు అనుకుంటున్నావేమో నేను కాకుంటే వేరే అందరూ ఉన్నారేమో అని. లేదు. ఆయన అనుకుంటున్నాడు నువ్వే ప్రాముఖ్యం. ఒక్క ఆత్మను కూడా, ఒక్క వ్యక్తిని కూడా నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. నీ ఒక్కని కోసమే ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒక్కని కోసమే ఆయన శిలువ మరణం పొందాడు. హల్లెలూయా. నీ ఒక్కని కోసమే ఆ మహిమ సింహాసనాన్ని, తనకున్నటువంటి ఆ గౌరవప్రదమైన సింహాసనం కూడా విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకంటే నీ ఒక్కని కోసమే. హల్లెలూయా. ఈ ఒక్క ఆత్మను కూడా నశించిపోవడానికి ఆయన ఇష్టపడట్లేదు. నువ్వు ఎప్పుడైతే తిరగాలని ఆశ నీకు వస్తే చాలు,
దేవుని చూడాలన్న ఆశ నీకు వస్తే చాలు, ఆయన అమాంతంగా వచ్చి నేను కమ్ముకునేది. ఒక్కసారి ఆయన పట్టుకున్నాడంటే, ఒక్కసారి నీ హృదయాన్ని పట్టుకున్నాడంటే, ఒక్కసారి నీ జీవితం పట్టుకున్నాడంటే ఇంకంతే. ఆయనతోటి ఆయన ఇంకా నిన్ను విడవడు. హల్లెలూయా. నయోమి జీవితము అప్పటి వరకు తప్పటడుగులేసింది, అప్పటి వరకు గ్రహింపు లేదు, అప్పటి వరకు ఆమె దూరంగా వెళ్ళిపోయింది, ఆమె హృదయం దూరంగా ఉంది, ఆమె జీవితం దూరంగా ఉంది. ఎప్పుడైతే గ్రహించి తిరగాలన్న ఆశ కలిగిందో, దేవుని చూడాలన్న ఆశ కలిగిందో, దేవుడు అమాంతంగా వచ్చి ఆమె పట్టుకున్నాడు. అంతే, ఆమె జీవితం మధురంగా మారిపోయింది. హల్లెలూయా. ఆమె జీవితం అంతవరకు ఒక చేదైన జీవితం, ఒక చేదైనటువంటి జీవితం. ఎప్పుడైతే దేవుడు పట్టుకున్నాడో ఆమె జీవితము మధురముగా మారిపోయింది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంగమా, మనం కూడా ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో ఇన్ని పాపాలు చేశానే, ఇంత ద్రోహం చేశానే, నేను దేవునికి ద్రోహం చేశాను, దేవునికి నేను అవమానపరిచాను, నా క్రియల వల్ల అవమానం చేశాను అని నువ్వు అనుకొని బాధపడుతున్నావేమో, ఒక్కసారి నీకు ఆశ కలిగిందంటే దేవుని వైపు చూడాలని, దేవుని చూడాలని ఒక్కసారి నీకు ఆశ కలిగిందంటే దేవుడు అమాంతంగా వచ్చి నేను కమ్ముకుంటాడు. ఒక్కసారి నిన్ను పట్టుకున్నాడంటే ఇంకా జీవితంలో నువ్వు వదిలేద్దావు. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిందే, ఎవరు ఓపెన్ చేయదండి. తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుడు గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. హల్లెలూయా. హల్లెలూయా. అతడు తన స్నేహితులతో కలిసి తనకున్నటువంటి ఆస్తిని, తన తండ్రిని అగౌరవపరిచాడు, తన తండ్రిని అవమానించాడు. ఎందుకంటే తండ్రి ఉండగానే ఆస్తి పంపకాలు జరగడం అనేది ఆ కాలంలో ఏమంటది, తండ్రికి అవమానము, తండ్రి తలదించుకునేటటువంటి పరిస్థితి. అలా తండ్రికి తలదించుకునేటటువంటి పరిస్థితికి వచ్చి అవమానపరిచి తనకున్న ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. దూర దేశానికి వెళ్ళిపోయి విచ్చల విడిగా ఖర్చు చేశాడు, అంతా నష్టమైపోయింది. ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేక ఉన్నటువంటి సమయంలో ఆయన తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి నా తండ్రి దగ్గర నేను వెళ్ళాలి, జ్ఞాపకం చేసుకొని అక్కడే ఉండలేదు. హల్లెలూయా. నేను జ్ఞాపకం చేసుకున్నాను కదా, నాకు అక్కడ ఉంటుంది, సమృద్ధిగా దొరుకుతుండే, అయితే నేను ఇక్కడ ఉన్నానే అని చెప్పి అక్కడే ఉండేకి ఇష్టపడలేదు. ఎలాగైనా పర్లేదు, ఆయన ఏమన్నా పర్లేదు, నేను వెళ్ళాలి. హల్లెలూయా. నేను ఆయన ముఖాన్ని చూడాలి అని అనుకున్నాడు. అంతే అనుకుని ఎక్కడో దూరంగా వస్తుంటే తండ్రి ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టి అబ్బబ్బబ్బబ్బా పండి చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన తండ్రి కూడా అంతే, దేవుడు కూడా అంతే నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు దూరం అయ్యావా, నీ హృదయం దూరం అయిపోయిందేమో, నీకు వచ్చిన చిన్న కష్టమే, ఆ కష్టమే నిన్ను దేవునికి దూరం చేసిందేమో. ఒక్కసారి నువ్వు తిరగాలని ఆశ పడితే చాలు, ఒక్కసారి దేవుని వైపు నువ్వు చూడాలనే ఆశ కలిగి ఉంటే చాలు, ఆయన వచ్చి కౌగిలించుకొని ముద్దాడి నీ ద్వారా ఆయన పండుగ చేసుకుంటాడు. హల్లెలూయా. పండుగ చేసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమా, నేనేం చెప్తున్నానంటే నీ హృదయము ఏ విధంగా ఉంది, మనకు అందుకే సాధారణంగా వచ్చేటటువంటి కష్టాలే, సాధారణంగా వచ్చేటటువంటి శోధనలే, సాధారణంగా వచ్చేటటువంటి పరిస్థితులే మనకు వస్తాయి. ఆ పరిస్థితుల వల్ల నీ హృదయం దేవునికి దూరం అవుతుందేమో. లోకంలో ఆనందం కోసం ఎదురు చూస్తున్నావేమో. నయోమి అయితే ఒక వ్యక్తి చెప్పడం వల్ల ఆమె తిరిగింది. ఈరోజు అనేక దైవ సేవకులు అనేకులు బోధిస్తూనే ఉన్నారు. ప్రతి వారము మన దైవ సేవకులు మనకు బోధిస్తూనే ఉన్నారు, ఖండిస్తూనే ఉన్నారు. నువ్వు ఈ పాపం చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నీ క్రియలు బాగలేదు, నీ దృష్టి బాగలేదు, నువ్వు ఇలాంటి స్థితిలో నువ్వు పడి ఉన్నావు అని నిన్ను ఖండిస్తూ ఉన్నప్పటికీ, గద్దిస్తున్నప్పటికీ కూడా నీ మనసు నీవు గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నావేమో. హల్లెలూయా. హల్లెలూయా. నయోమికి ఒక మాట చెప్పుగానే ఆమె లోబడింది, ఆమెకు గ్రహింపు వచ్చింది, తిరిగి దేవుని చూడాలనుకుంది. అయితే మన జీవితాలు ప్రతి ఆదివారము వాక్యం వింటున్నాం, దైవ సేవకులు చెప్పే వాక్యం వింటున్నాం, ఖండిస్తూ ఉంటే నువ్వేమనుకుంటున్నావు? ఖండిస్తూ ఉంటే నీ జీవితం ఎలా ఉంది? నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావు? హల్లెలూయా. తిరిగి దేవుని చూడాలనే ఆశ నీకు కలుగుతుందా? దేవుని సన్నిధిలోనే ఉన్నాం, ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు, దేవునితోటి సహవాసం తెలుసు, అయినప్పటికీ కూడా నీ హృదయము దేవునికి దూరంగా ఉందేమో. దేవుడు అంటున్నాడు, తిరిగిరా, నేను నిన్ను ఆశతో చూడాలనుకుంటున్నాను.
ఇప్పుడు దేవుని సంగమా ఒక విషయం చెప్తాను చూడండి. దేవుడు ఆశ తీర నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఏదో చూడాలని కాదు, ఆశ తీర చూడాలనుకుంటున్నావు. నీకు దేవునికి మధ్య నీ పాపాలో, నీ క్రియలో, నీ యొక్క తలంపులో, నీ యొక్క దృష్టిలో ఏదో ఒకటి అడ్డంగా మారిపోయి దేవుడిని చూడలేకపోతున్నావేమో, దేవుడు నిన్ను చూడలేకపోతున్నాడేమో. దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నా వైపు తిరుగు, నేను ఆశ తీరా నేను చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి రా, నేను ఆశ తీరా చూడాలనుకుంటున్నాను. ఆశ తీరా చూడడం అంటే ఏంటో తెలుసా? ఆశ తీరా చూడడం అంటే ఏంటో తెలుసా? లోకంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి ఒక అమ్మాయిని 2 నిమిషాలు కళ్ళలో కలిపెట్టి చూస్తూ ఉంటే ఆమె ప్రేమను గ్రహించేయమంటుంది తెలుసా? అయ్యో, నా ప్రియుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అని అనుకుంటుంది. హల్లెలూయా అని అనుకుంటుందా లేదా? అనుకుంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను 2 నిమిషాలు కాదు, నేను అమాంతంగా ఆశ తీరా నిన్ను చూస్తూ ఉంటే, ఒకసారి మీరు ఊహించుకోండి, నువ్వు ప్రియురాలివి, దేవుడు ప్రియుడు నిన్ను చూస్తున్నాడు, ఆశతో చూస్తున్నాడు. లోకంలో 2 నిమిషాలు చూపి ఆ ప్రేమకే నువ్వు అంత లొంగిపోతావే, దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ఆశతో చూస్తున్నాడు. హల్లెలూయా, ఆశతో చూస్తున్నాడు. ఆ ప్రేమ నిన్ను పట్టుకుంటుంది. హల్లెలూయా, ఆ ప్రేమ నిన్ను పట్టుకుంటుంది. ఆ విధంగా దేవుడు ఆశతో నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి దేవుని దగ్గరికి రా, నువ్వు తిరుగు, నేను నిన్ను ఆశ తీరా చూడాలనుకుంటున్నాను. నయోమి తిరిగింది, ఆమె జీవితం మారిపోయింది. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగాడు, అతని జీవితం మారిపోయింది. అతని జీవితంలో ఇంకెప్పుడు కూడా తండ్రిని వదిలిపెట్టినటువంటి క్షణాలు లేవు. నయోమి జీవితంలో కావచ్చు, ఆ నయోమి జీవితంలో ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టినటువంటి అనుభవాలు లేవు. హల్లెలూయా, ఆ క్షణాలు లేవు. దేవుని సంగమా, ఈరోజు మనం కూడా ఆశతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ఆశతో దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం దేవుని వైపు తిరిగితే, ఒక్కసారి దేవుని చూడాలన్న ఆశ నీకు కలిగితే చాలు, దేవుడు అమాంతంగా మనల్ని కమ్ముకుంటాడు, అమాంతంగా మనల్ని పట్టేసుకుంటాడు. ఒక్కసారి పట్టుకున్నాడంటే ఇంకా శాశ్వత కాలం నువ్వు వదిలిపెట్టలేవు అంతే. హల్లెలూయా, ఆ ప్రేమకు మనం బానిసలం కావాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకునే ఒక సమయంలో, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ జీసస్ గాడ్. దేవా స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ లోకంలో వస్తున్నటువంటి సర్వసాధారణమైన కష్టానికే ప్రభువా, సర్వసాధారణమైనటువంటి శోధనలకే ప్రభువా, సర్వసాధారణమైనటువంటి పరిస్థితులకే ప్రభువా తట్టుకోలేకుండా ప్రభువా, ప్రార్థన మర్చి తండ్రి, వాక్యాన్ని మర్చి ప్రభువా, నీతోటి సహవాసనం మర్చి ప్రభువా, దూరంగా వెళ్తున్నామేమో ప్రభువా, దూరంగా వెళ్తున్నాం ప్రభువా. ఈ లోకంలో ఉంటున్నాం ప్రభువా, ఈ లోకంలో జీవిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, ఈ ఒక సమయంలో మమ్మల్ని క్షమించండి ప్రభువా. తిరిగి ప్రభువా మమ్మల్ని పిలుస్తున్నావు ప్రభువా, ఆశ తీర నువ్వు చూడాలనుకుంటున్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ వైపు తిరిగి ఉన్నాను ప్రభువా. ఇంతవరకు నా పాపములు ప్రభువా, ఇంతవరకు నా దృష్టి తండ్రి, నా చెడు కార్యాలు ప్రభువా నీకు అడ్డముగా నిలిచి ఉన్నాయేమో ప్రభువా. యేసయ్యా, క్షమించండి ప్రభువా, దయచేసి క్షమించండి ప్రభువా. మీరు సహాయం చేయండి ప్రభువా, మీరు సహాయం చేయండి ప్రభువా. తిరిగి నీ యొద్దకు రావడానికి ప్రభువా, నేను చూడడానికి ప్రభువా, మాకు ఆశ కలిగించడానికి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.